ఎందుకంటే ఈ రోజు మనం సజీవతలో ఉన్నామంటే దేవుని ఇష్టమైన కృపే. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేదా దేవుని కృపే. స్తోత్రం కలుగా. ఈ ఉదయం కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మాటని నాకు ఇచ్చిన వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు కదా, మన జీవితంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి, అనేక ప్రామిసెస్. మీరు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని వాగ్దానాలు అయితే మీకు వచ్చాయో, ఎన్ని వాగ్దానాలు వచ్చాయో, సేవక నోటి నుంచి కావచ్చు, మీరు వాగ్దానాలు తీసుకుని నుంచి కావచ్చు, వాగ్దానాలు మీరు చదివిన నుంచి కావచ్చు, ఏదైనా సరే, ఏ వాగ్దానం అయినా సరే ఎన్నో సంవత్సరాల నుంచి అవి మీ జీవితంలో ప్రకటించి వారు మీ జీవితంలో మాట్లాడిన అవన్నీ కూడా వ్యర్థంగా పోవు, అవన్నీ కూడా ప్రతిఫలాన్ని తీసుకొస్తాయి. ఆమేన్. హల్లెలూయా. That all the promises of God shall be going to be fulfilled. It has to be fulfilled as the days go on. దినములు గడిచిన కొద్దికి ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడుతూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇవి మనుషులు ఇచ్చిన మాటలు కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. The promises are given by the God, the Lord. Amen. Hallelujah. So మన జీవితంలో మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదపూర్వమైన మాటలనే మనం మాట్లాడాలి. Amen. Hallelujah. Whatever you speak, you need to speak the blessings. మన పిల్లల మీద కంట మళ్ళీ కొన్నిసార్లు నీరు తెచ్చిచ్చామనుకోండి, ఏమంటారు? ఏమంటారు? దేవుడు నిన్ను దీవించును గాక చెల్లి. అవునా కదా? సో నేను ఏం చెప్తున్నా అంటే, దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే, మన జీవితంలో, మన పిల్లల జీవితంలో మనం ఏ మాటనైతే ఉచ్చరిస్తామో, ఏ బ్లెస్సింగ్స్ అయితే మాట్లాడతామో, ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకి దాన్ని కార్యసిద్ధిని మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వంశమే ఆశీర్వాదం అట్లా వంశం ఉంది. ఆ వంశం వలె మన కుటుంబాలు మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. దేవుడా, నీవు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, దేవుడిచ్చే ప్రతి వాగ్దానం కావచ్చు, దాన్ని దేవుడు సంపూర్తిగా నెరవేర్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో బైబిల్ నుంచి ఒక వంశాన్ని మనం చూడబోతున్నాం. ఆ వంశంలో దేవుడు వారి పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నీవు దేవుని సంఘంలో ఏ పని చేసినా, నువ్వు మనుషులకి కావచ్చు, దేవునికి కావచ్చు, నీ ఆఫీస్లో కావచ్చు, నీ సుపీరియర్స్కి కావచ్చు, నీ బంధువులకు కావచ్చు, ఎన్నో మేలు నువ్వు చేసి ఉండొచ్చు. ఆ ప్రతి విధమైన మేళ్ళకి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. Definitely he will go to show your praise and he will go to fulfill the promises and he will show his goodness in our life. మన జీవితంలో మనం అనేక మందికి మంచి చేశాం. ప్రభాని వాళ్ళకి మంచి చేసిన, వీళ్ళకి మంచి చేసిన, కానీ నాకేం జరిగింది అనే ప్రశ్న మీరు ఉండిపోవచ్చు. కానీ దేవుడు ఏమంటారు సార్, నువ్వు చేసిన ప్రతి మంచి పనికి ఒక దినం నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ ప్రతిఫలము మన మీదకే కాదు, మన పిల్లల మీద కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అర్థమైందా? నీవు ఏ మంచి చేస్తావో ఆ మంచి ఎవరికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది తెలుసా? నీ పిల్లలకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. బిడ్డారా,
నీవు మంచి ప్రకటించడం దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఇతరులకు నువ్వు మంచి చేసినప్పుడు ఆ మంచి వెంటనే దాని ప్రతిఫలం చూడకపోవచ్చు, కానీ కొన్ని రోజులకైతే దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు. దేవుడు మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఆమె హల్లెలూయా. ఈరోజు ఆకలింది, ఒక వ్యక్తికి నువ్వు అన్నం పెట్టావు, ఒక సమయం వస్తుంది, అలాంటి పరిస్థితి నీకు రాదు, కానీ నీకు అవసరమయ్యే సమయంలో దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడు. Amen. Hallelujah. He is going to definitely feed you at the right time where no one is there to help you. ఎవ్వరు నీకు సహాయం లేని సమయంలో దేవుడు నీకు సమకూర్పును దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవునిలారా, whatever you do, ఈరోజు నువ్వు చేసిన ప్రతి ఫలానికి దేవుడు నీకు ఎక్కడ బహుమానం ఇస్తాడు తెలుసా? వేలాది మంది ప్రజల ఎదుట పరలోక రాజ్యంలో నీకు ఒక హానర్ని దేవుడు చేస్తాడు. నిన్ను అంతమందిలో ఘనపరిచే దేవుడు కావుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఘనత నీకు రివార్డ్ వస్తుంది, నువ్వు చేసిన ప్రతిఫలం పొందుకుంటావు. అయితే ఈ ప్రతిఫలానికి దేవుడు అనేక మంది ఎదుట నిన్ను ఘనపరిచే దేవుడు మన దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తిని నువ్వు చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ వ్యక్తిలోన ఉన్న ఈ 3 గుణ లక్షణాలు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి, మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించినగాక. ఏంటనే విషయాన్ని చూద్దాం. ఆదికాండము 30:18. ఆదికాండము 30:18. ఏ పేరు? ఇషాకర్. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది పిల్లలు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది జాను? 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె దీనా. ఓకే. లేహాకి లేక కొడుకు పుట్టాడు. ఆ కొడుకులో దేవుడు లేహ గర్భాన్ని దీవించి ఆశీర్వదించి లేహాకి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఒకసారి ఆ వచనం చదువుదామా? ఆదికాండము 30:18. నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. అతనికి ఇస్సాకరు అని పేరు పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకరు అనే మాట అర్థము ప్రతిఫలము. ఏంటంట? ప్రతిఫలము. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకరు జీవితంలో దేవుడు రాహేల్ని ప్రేమించి దాసిచ్చినందుకు దేవుడు ఆమెకు ఒక మంచి కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకరు. ఇస్సాకర్కి అర్థము ప్రతిఫలము. కింది చెప్పు. చాలా ఇక్కడ చాలా ఇస్సాకరు గురించి మనం చూస్తున్నాం. ఇస్సాకరు ఎలాంటి వాడంటే, ఇస్సాకరు దేవుడు ఎంతగా దీవించాడు అంటే, ఇస్సాకరు ఈ 12 మంది గోత్రులలో ఇస్సాకరు ఒక గోత్రం. ఇస్సాకరు పట్ల దేవుడు చూపించిన కృప ఎంత విస్తారమైందో.
ఇషాకర్ని దేవుడు ఏ రీతిగా దీవించాడో, ఇషాకర్కి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో, ఈ ఉదయకాల సమయంలో అలాంటి జ్ఞానం చేత ఇక్కడున్న మనమందరము నింపబడుదుగా. ఏంటి ఆ జ్ఞానము చూద్దాం. మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 30, 31, 32. మొదటి దినవృత్తాంతము 12వ అధ్యాయము 30 నుంచి 32 వచనాల వరకు. మనిషి యొక్క అర్థమాత్రపు వారు దావీదుకు రాజుగా చేయుటకై రావాలని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారు యాలోలో సమయోచిత జ్ఞానం కలిగి ఇశ్రాయేలీయుల చేయుటకు ఏదో దాని ఎరిగి ఉన్న అధిపతుల 200 వీరు గోత్రపు వారందరూ వీరు ఈ అధ్యాత్మకు బదులై ఉండేది. తమ పితరుల ఇంటి వారిలో మనిషి యొక్క అర్ధ గోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలని దావీదుని రాజుగా చేయుటకు మా జాగ్రత్త జాగ్రత్త వినండి. వాక్యం కొద్దిసేపు అన్నట్టు పేరు అంటే ఒక్కొక్కరిని ఇంటింటిగా గోత్రం చొప్పున దావీదు అభిషేకించినప్పుడు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖరు వంశావళి, ఇశ్శాఖరు ఒక లైఫ్ సైకిల్. ఇశ్శాఖరు తర్వాత ఉన్న వారందరూ, ఆ వంశావళిలో ఉన్న వారందరూ ఎలాంటి వారంట తెలుసా? ఎలాంటి వారంటే సమయోచితమైన జ్ఞానం కలిగిన వారు ఇశ్శాఖరు వంశస్థులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, జ్ఞానం వేరే, సమయోచిత జ్ఞానం వేరే. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? వాట్ ఈస్ విజ్డమ్? వాట్ ఈస్ విజ్డమ్? జ్ఞానం ఏంటంటే సందర్భం బట్టి. ఆ జ్ఞానం ఎలాంటిదంటే ఎవరైనా క్వశ్చన్ వేశారనుకోండి, టక్కున ఆన్సర్ చెప్తారు. జ్ఞానవంతుడండి, మంచి తెలుగు వెళ్ళినాడు, అవునా? సమయోచిత జ్ఞానం అంటే సౌజన్య నిజమో. సమయోచిత జ్ఞానం అంటే సమయోచిత జ్ఞానం అంటే ఎంతమంది తెలుసు? కరెక్టే చెప్పేది. అప్పటికప్పటికి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడటమే సమయోచితమైన జ్ఞానం. ఆమె హల్లెలూయా. ఇదేం పెట్టారా? మనం అందరం కూడా దేవుడు ఇశ్శాఖరు వంశాన్ని ఎందుకు ఏలుకున్నాడు అంటే, ఇశ్శాఖరు వారు మొత్తం గోత్రానికి సూచనలు ఇచ్చేవారు. They are the best advisors to the whole Israel people. ఇశ్రాయేలు వంశస్థులకందరికీ వారు జ్ఞానం ఉపదేశములు ఇచ్చేవారు. ఇశ్శాఖరు జీవితంలో తన తల్లి ఏది పలికిందో, తన తండ్రి ఏది పలికాడో, అవన్నీ కూడా నెరవేర్పులకు రావడం జరిగింది. ఇశ్శాఖరు గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకొని ఈ గోత్రపు వలె
ఇక్కడున్న మనం అందరం కూడా మార్చబడాలని దేవుని ఒక ఉద్దేశం. హల్లెలూయా. ఇశ్శాఖరు గోత్రం ఉన్న గొప్పతనం ఏంటంటే, అన్ని గోత్రాల్లో ఇశ్శాఖరు ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇశ్శాఖరు గోత్రస్తులు మోడీకి అడ్వైజర్స్ లాగా ఆ రోజుల్లో దావీదుకి, ఇశ్రాయేలు రాజులకి వాళ్ళు ఏం చేసిన అడ్వైజర్స్ గా ఉండేవాళ్ళు. అంటే ఏ సమయంలో ఏం జరగబోతుందో దాన్ని చూసి ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో ఆ మాటని వారికి అందించేవారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేవులారా, సమయోచితమైన జ్ఞానం లేకపోతే తాడిచ్చి కట్టబడతాం. మీకు సమయోచితమైన మాట మాట్లాడకపోతే ఏం జరుగుతుందంటే తాడిచ్చి కట్టబడ్డాడు. ఇశ్శాఖరు గోత్రాన్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఇశ్శాఖరులో ఉన్న గొప్పతనాన్ని దేవుడు చూశారు. ఇశ్శాఖరులో ఉన్న ఆ మల్టీ టాలెంటెడ్ ఏంటంటే, నీకు ఏమున్నా లేకపోయినా అపాయం వచ్చినప్పుడు మనకి ఏం కావాలంట? ఉపాయం కావాలి. ఆమె హల్లెలూయా. ఒక మాట చెప్తా, మీ ఇంట్లో కొట్టే భర్తలు ఉన్నారనుకోండి, కొట్టే భర్తలు కోపంతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చెప్పు, ఏం చేస్తాడు? ఏం చేస్తామంటే ఒకరోజు ఏం జరిగిందంటే, ఇక్కడ వస్తుంది ఏమన్నాడంటే, ఏదో మాట్లాడితే వాళ్ళ ఆయన అంటాడు, టీవీ వలగొట్టాడు. నువ్వు వలగొట్టు నేను చూస్తా, నువ్వు వలగొట్టు నేను చూస్తా. ఏమన్నది? నువ్వు కొట్టాలి నేను చూడాలి అన్నాడు. ఏమన్నది సార్? నువ్వు కొట్టాలి నేను చూడాలి. మేటలానే నేను మొత్తం నువ్వు చూస్తావని ఇంత స్థాయి తీసుకుని ఆ టీవీ వలగొట్టాడు. ఇప్పుడు ఆమె ఏమన్నది? నువ్వు కొట్టాలి, ఇప్పుడు కొట్టిండా లేదా? చూసిండా లేదా? ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చి నేను కొడతాను చూడు, మంచిగా ఉంటాను, నేను వెళ్ళిపోతాను, నువ్వు కొట్టాలి నేను చూడాలి అన్నవానికి ఏం చేస్తాడు చెప్పండి? లాగి గుంజి కొడితే బొంగరం తిన్నట్టు తిరుగుతుంది. అవునా? ఈ తన్ను తినబడ్డం కన్నా ఆ సమయంలో సమయోచితమైన జ్ఞానం కలిగిన మాట మనం మాట్లాడాలి. సమయోచితమైన జ్ఞానం మన కలిగిన మాట ఎట్లాంటిదంటే, జాగ్రత్త, समय के हिसाब से बात करना अक्लमंद का काम है. जब मर्द पी के आया, ये नहीं बोलना क्यों पी के आया, कहीं को आया, झगड़ा नहीं करना. ठीक है? अगर झगड़ा कर लिया, वो धुन में रहता तो क्या करेगा? अभी देख बोलेगा मैं तेरे को मारूंगा, देखा तू चल जा. अब तुम क्या करना? वहां से चले जाना, रहना. लेकिन थोड़ा सिस्टर्स क्या बोलता ना, अभी तुम मेरे को मारना मैं देखना, तुम मारो मैं देखता हूं. अब क्या करेगा? वो मारेगा ये नहीं मारेगा? बराबर मारेगा, क्योंकि तुम कुछ बोले ना, तुम मारना मैं देखना. सो मारेगा, तुम देखेगा. सो इस हिसाब से अपन को क्या चाहिए बोलते, टाइम के हिसाब से दिमाग चलाना. इसलिए बाइबल में एक फैमिली है, एक जनरेशन है जो भगवान उनको चुना, इस्राएल के राज्य में पूरा राज्य को क्या कौन सा समय में कैसा बात करना ये लोग सिखाते लोग. सो आज के दिन में भगवान क्या सिखाना चाहता है अपने को, अपन भी उनके जैसा कौन सा समय में क्या बात करना वैसा बात करने वाला अपन बन जाना बोल के ऊपर वाले की इच्छा है. आमीन. हालेलुया. ये नहीं कि पत्थर खाने के लिए, मार खाने के लिए नहीं. जो समय में क्या बात करना वो बात करके वहां से निकल जाए.
देखो आपकी बातें थोड़ी जनन को ना उन्नति देती है, थोड़े जनन को प्रॉस्पेरिटी देती है, थोड़े जनन को ना वो दुख से विमुक्ति देती है. ऐसा बातें अपन करना. కొన్నిసార్లు మన మాటలు అవతలోని కష్టం నుంచి విడిపిస్తాయి. జ్ఞానం కలిగిన మాటలు ఏం జరుగుతుంది అంటే దెబ్బలు తప్పుతాయి. సమయోచితమైన జ్ఞానం ఎలాంటిదంటే వెండి పళ్ళంలో, జాగ్రత్తనండి, వెండి పళ్ళంలో బంగారు విచిత్రమైన పళ్ళంలో బంగారు పండ్ల వంటిది. విచిత్రమైన వెండి పళ్ళంలో అనుకోండి బంగారు పండ్ల వంటిది. ఈ బంగారు పళ్ళు ఏం చేస్తుంది తెలుసా? ఎవరికైనా తీసుకుపోయి ఇస్తే వద్దు 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 అంటారా? దేవుడు మన కుటుంబాన్ని ఇస్సాకరు వలె సమయోచితమైన కుటుంబాల వలె దేవుడు మార్చాలని దేవునికి ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడులారా, దావీదు ఏమంటాడు అసలు? ప్రభా, నా పితరుల కంటే విశేషమైన జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నా శత్రువుల కంటే నాకు అధికమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. ఆమేన్. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నా పితరులు, నా ముందున్న వారి తరం కంటే, వాళ్ళ జ్ఞానం కంటే నాకు ఇచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది ప్రభా. నా శత్రువులు ఏ పన్నాగం పడుతున్నారో ఆ పన్నాగం కన్నా దానికన్నా ఎక్కువ అనాలిసిస్ చేసే జ్ఞానం నువ్వు నాకు ఇచ్చినావు, నీకు వందనాలు ప్రభా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నేను మీ మీద మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కూడా ఇస్సాకరు వలె అనేకులకి మీరు సమయోచితమైన జ్ఞానం వలె మాట్లాడేవారిగా దేవుడు వాళ్ళు మార్చుకున్నారు. సమయోచితమైన మాట అంత విలువైనదా అంటే చెప్పాం కదా, బంగారు పళ్ళు, వెండి పళ్ళు, బంగారు. చూడండి, చెప్పిన కదా, తెలివైన భార్య ఏం చేస్తుందంటే తాగుబోతుల నుంచి దెబ్బలు తప్పించుకోనికి అని వాడు రాగానే వాళ్ళతో డొల్లి పెట్టుకోదు. హలో, వింటున్నారా స్త్రీల? తాగేసి వచ్చిన భర్తతో ఎప్పుడు డొల్లి పెట్టుకోదు. తాగేసి వచ్చిన రారా అని మధ్యకి గెలిపించి కూర్చోబెట్టాలి. వాడు పడుకుంటాడు. ఓకే, పొద్దున్న లేచుతాడు, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు. అప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. అప్పుడు వాడు బుర్రలోకి ఎక్కుతుంది. నువ్వు తిట్టిన తిట్లు ఏవైతే ఉంటాయో ఆయన షోలోకి ఎక్కుతాయి. ఎందుకు తెలుసా? రాత్రి తాగింది పొద్దున్న దిగిపోయింది కాబట్టి ఇప్పుడు నీకు ఎక్కుతుంది బీపీ. అవేందా? ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడినా కూడా ఎంత పిచ్చోడైనా సరే ప్రతి ఒక్కరు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి పనిచేస్తుంది. ఆ సిక్స్త్ సెన్స్ అప్పుడు పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదేం బిడ్డారా, మనం సమయోచితమైన జ్ఞానంతో మాట్లాడినాం, ఆ మాట మనకి పనిచేస్తుంది. సో దేవుడు ఇది నీ సమయోచిత జ్ఞానం చేత దేవుడు నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇస్సాకరు జీవితంలో, మన జీవితంలో, మన పిల్లల జీవితంలో ఏ మాట మనం మాట్లాడుతున్నాం దాని కార్యసిద్ధిని మనం చూస్తాం. మన పిల్లలు కూడా సమయోచితమైన జ్ఞానం కలిగిన వారుగా వారు మార్చబడరు గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అమాయకంగా ఉంటారు, యథార్థంగా ఉండాలని అంటారు. దొంగోడు వచ్చి, ఇప్పుడు జాయ్ కదా, జాయనా? దొంగోడు వచ్చి, ఎవడొచ్చాడు? మంచోడు కాదు, దొంగోడు వచ్చి ఇంకా జాయనా జాయ్ అని చెప్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు దొంగోడు? వస్తాడు బయట. వాని వాతావరణం చూస్తామని జాయన్ పర్టికులర్ నా పేరు చెప్పుకొని వచ్చిందంటే వీడికి నా మీద కష్టం ఉన్నది.
మీ పేరు జాయ్ అని లేదు, నా పేరు జాయ్ కాదు, నా పేరు సన్నీ. ఏం చేయాలా? నా పేరు రాజేష్ అని చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా చెప్పు, నిజంగా నా పేరు రాజేష్. అవునా? నీకులాగానే ఉంటాడు ఒక ఆయన, ఆయన ఆ పక్కకి వెళ్ళి ఉంటాడు. అవునా? రైట్, అడ్డుపోతాడు. అప్పుడు వీడు ఏం చేస్తే అక్కడికి వెళ్ళి జంప్ అవుతాడు. ఇది సమయోచితమైన జ్ఞానం. హల్లెలూయా. ఈ జ్ఞానం మన కుటుంబాల్లో దేవుడు మనందరి మీద విడుదల చేయగలుగుతాడు. ఇది మొదటి జ్ఞానం. ఇస్సాకరులో ఉన్న ప్రత్యక్షతమైనది ఏంటి తెలుసా? దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఇస్సాకును అంటే, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రేపు ఏం జరుగుతుందో సంగతి అనాలిసిస్ చేసి చెప్పేవాళ్ళు ఇస్సాకరు వంశస్థులు. అందుకే ఇస్సాకరు వంశస్థులు. దావీదును కూడా దీవించినప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు సార్? ఇస్సాకరు వంశస్థులు ఏర్పరచుకున్నారు. కాబట్టి మనకి ఏం కావాలి? ఏం కావాలి? జ్ఞానం కావాలా? సమయోచితమైన జ్ఞానం కావాలా? సమయోచితమైన జ్ఞానం స్త్రీకి ఎంతో అవసరం, పురుషుడికి అంతే అవసరం. ఆమేన్. హల్లెలూయా. సో సమయోచితమైన జ్ఞానం లేకపోతే మనం అందరి దృష్టిలో వేదికలుగా మాట్లాడుకుంటాం. రెండో విషయం చెప్తాం. ఇస్సాకరు జీవితంలో రెండో విషయాన్ని, ఇస్సాకరు వలె దేవుడు మనల్ని కూడా మార్చాలనుకున్న కారణం ఆది కాండము 49వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన చూస్తున్నాం. నలభై 13, 14. జెబులూను సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. తాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకరు ఎక్కడ పడుకున్నాడు తెలుసా? ఎక్కడ పడుకున్నాడంట? రెండు దొడ్ల మధ్య జెబులూను సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. రెండు గాడిదలు. గాడిదలు దేనికి సూచన? గాడిదల పని ఏంటి? గాడిదల పని ఏంటి? దేవుడు ఇస్సాకరుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? రెండు గాడిదలు అంటే చూడండి, దేవుడు మన జీవితంలో చాలా మంది షార్ట్ కట్స్ వెతుకుతారు. షార్ట్ కట్స్ లో బెస్ట్ వస్తుంది మాత్రం ఎత్తుకండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చీప్ వేస్ ఆర్ నాట్ ద బెస్ట్ వేస్. అడ్డదారులు మంచి దారులు కావు. మనం ఏమి ఎత్తుకుతాం తెలుసా? షార్ట్ కట్ లో పోతే తొందర రీచ్ అవుతాం. లైఫ్ లో రీచ్ కానీ షార్ట్ కట్స్ లేదు. అర్థమైందా? ఒక్కరోజు రాత్రికే మీ ఆయన మారిపోడు, ఒక్కరోజు రాత్రికే మీ ఆవిడ మారిపోదు.
It has a lengthy process. Value things, విలువైన వస్తువులకు రేటు ఎక్కువ. రైట్. విలువైన వస్తువులకు విలువైన వస్తువులకు విలువైన వస్తువులకు విలువైన వస్తువులని దేంతో మనం కంపేర్ చేయలేము. కంపేర్ చేస్తాం విలువైన వస్తువులని కంపేర్ చేయాలి. నేను సౌజన్యాన్ని తీసుకొచ్చి స్వీటీతో కంపేర్ చేయాలి, స్వీటీ తీసుకొచ్చి సౌజన్యంతో కంపేర్ చేయాలి. ఎందుకంటే దే హ్యావ్ దోన్ ఓన్ ఇండివిజువాలిటీ, దే హ్యావ్ దోన్ ఐడెంటిటీ. వారు వేరే, వీరు వేరే, ఆమె వేరే, ఈమె వేరే, ఆమె పనితీరు వేరే, ఈమె పనితీరు వేరే. ఈమె పని ఆమె కాదు, ఆమె పని ఈమెకు రాదు. సో వేరు వేరు కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మన జీవితంలో చాలాసార్లు పిల్లలు కష్టపడితే తల్లిదండ్రులు ఒప్పుకోరు. పిల్లలు కష్టపడితే తల్లిదండ్రులు ఒప్పుకోరు. అమ్మ నా కొడుకు ఇంత కష్టపడ్డాడు, వాడు భుజంలో అన్ని చూడు ఎట్లా కమిలిపోయినాయో, వాడు ఎంతో బాధపడుతున్నాడు, వానికి చెప్పడం అవసరమా, ఒక కూలను పెడితే కాదా అని తల్లిని మాట్లాడతారు. ఆమె హల్లెలూయా. కానీ తల్లికి తెలవాల్సింది ఏంటంటే, ఇషాకర్ ఒక క్యారెక్టర్ అన్నమాట. ఇది ఇషాకర్ ఎలాంటి వాడు తెలుసా? 2 ఖడ్గములు అంటే 2 గాడిదలు ఎంత పనిచేస్తాయో ఇషాకరు అంతగా పనిచేసే వ్యక్తి. ఆమె హల్లెలూయా. 2 గాడిదలు ఎంతో బరువు మోస్తాయి. మన ఇంట్లో మనం పనిచేయడానికి ఇంకో పనుడు కావాలి మనకి, అవునా? మాటలు లేవు, పెట్టతే బాగుంటుంది. ఎందుకంటే కాలి చేతులు లాగుతుంది కదా. చూడండి, మగపిల్లల విషయంలో నేనేమంటానంటే, హాస్టల్స్ ఆర్ ద వెరీ బెస్ట్. హాస్టల్లో చాలా మంచి, ఎందుకంటే 7 దాడు గడుపుతుంటారు, అవునా? 7 దాడు గడుపుకుంటారు, నువ్వు మూసుకొని. లేకపోతే కథ డ్రై సీజన్ చూస్తారా, వెట్ సీజన్ పోతా, డ్రై సీజన్ చూస్తారు. అవేనా? ఇప్పుడు అది ఉందంటే ఒక పని, ఇదంటే చిన్నది. ఇప్పుడు వీడు కూడా మమ్మీ రా, మమ్మీ రా అనడానికి ఎట్లుంటుంది? అట్లా నిన్నాక అవునా కదా? అంటే పిల్లలు కష్టపడితే తల్లిదండ్రులకు ఇష్టం లేదు. बच्चे काम करे तो माँ बाप को तकलीफ स्टार्ट हो जाता है, अरे मेरे बच्चे इतना काम कर रहा है, इतना काम करता है। एक गधा कितना काम करता है, 2 गधा कितना काम करता है? या इशाकर 2 गधे का 1 जने काम करता था। भगवान को कौन पसंद है? जो मेहनत करता है वो पसंद है। हालेलुया। కష్టపడే వారిని ఇష్టపడతారు, అవునా కాదు? మీరెవరు ఇష్టపడతారో నాకు తెలియదు, నేను కష్టపడతానే ఇష్టపడతాను. ఆమె హల్లెలూయా. जो मेहनत करता है उसका फल देखता है. Without work you never see the fruit. చెట్టు నాటకుండా యాపిల్ తినాలి, యాపిల్ తినాలి, యాపిల్ తినాలి, మ్యాంగో తినాలి అంటే దాని టెంకాయ చేత పడుతుంది. మ్యాంగో తినాలి, మ్యాంగో తినాలి, టెంకాయ ఏం చేయాలి? తోయి పెట్టి నాటి రోజు నీళ్ళు పోస్తే మొక్క అవుతుంది. ఒక 5 సంవత్సరాలు పోతే కాయలు ఇస్తుంది. అంతేగాని మన టెంకాయ చేతిలో పట్టుకొని కష్టపడితే దేవా దీన్ని దీవించదు. చాలాసార్లు మన అందరం ఏమంటుందో సార్, దేవా ఎట్లైనా ప్రతిఫలం, ఎట్లైనా పాస్ చేయి,
ఎట్లయినా నాకు ఉద్యోగం ఇయ్యి, ఎట్లయినా ఇది చెయ్యి, ఎట్లయినా ఇది చేయి అంటే అన్ని అట్లయితే ఎట్లు కావాలి అట్లయితే. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలనుకున్నాడు ఏం చేయాలి? చదవాలి. ఇంటర్వ్యూకి పోయాలన్నవాడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి. అవునా కదా? మనం ఏం చేస్తామంటే ఈద్గా చాంద్ అన్నట్టు ఒకసారి బుక్ తీసుకుంటాం, ఎగ్జామ్స్ బుక్ చేసి ఓ చదివేసి అన్నీ రాసిన తర్వాత ఎవరి దగ్గరకు వస్తుంది తెలుసా? చర్చికి వస్తారు. ఎక్కడికి వస్తారు? చర్చికి వస్తారు. అంకుల్ చేయదు ప్రార్థన చేయదా, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన అన్నిట్లో పాస్ కావాలని ప్రార్థన చేయాలి. వీడు ఎన్నిసార్లు బుక్కులు తీసినా అన్నిట్లో పాస్ కానీ వీడు ఈద్గా చాంద్ ఎగ్జామ్స్ కి ముందు రోజు బుక్ తీసేసి దేవా నన్ను దీవించు, నన్ను రాసి ఫుల్ పాస్ అయిపోవాలి ప్రభా అంటే అక్కడ పేపర్ కరెక్షన్ చేసినప్పుడు పిచ్చి తెలుస్తుంది. ఇది ఏం రాసింది అబ్బా నాకు అర్థమవుతలేదు. ఇక్కడ అక్కడ రాసింది, ఇక్కడ రాసింది, ఇక్కడ రాసింది. మొత్తానికి తల్లిదండ్రులు ఏం చెప్తారు? బిడ్డ ఖాళీ వదిలిపెట్టే పేపర్ ఫుల్ చేసి వదిలిపెట్టాడు. ఆడు ఉన్నాయి చెత్త చదరం అంతా రాస్తాడు. ఆడు చదువుతోడు ఆడికి పిచ్చి లేచి నాకు అర్థమవుతుంది అని అడ్డం కొట్టేస్తాడు. అందుకే ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంటే భుజము వంచి పని చేసేవాడు దేవునికి ఇష్టం. మన కుటుంబాల్లో దేవుడు కోరేది ఏంటి తెలుసా? భుజము వంచి పని చేసేవారు వలె మనమందరం మార్చబడ్డం కాక. మీరు చాలా మంచివాళ్ళు, అందరూ ఓకే అన్నారు. కానీ చాలా మందికి భుజం వంచి పని చేయాలంటే కూర్చోలేగడికే కష్టం. భుజం వంచి పని చేయడం కంటే అది తర్వాత సంగతి. ఆమె హల్లెలూయా. లేదే పిల్లరా, దేవుని ఒక ఉద్దేశం ఏంటి తెలుసా? నీ పని ఒక విలువైనది. ఇస్సాకరు భుజము వంచి పని చేసిన తర్వాత ఆ వర్షం చదువుతాం, మరోసారి చదువుతాం. ఆ వర్షం చదువుతావా? 31, 49, 31. ఇంతమంది చదువుతున్నా? సారీ 12 కూడా. జెబులోను సముద్రపు రేవున నివసించును. 49, 14. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము అతడు విశ్రాంతి మంచి దగుటయు, ఆ భూమి రమ్యమైన దగుటయు. విశ్రాంతి మంచి దగుటయు, ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను. గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయి దాసుడగును. ఆ స్థలం ఎలాంటిదంట? ఆ స్థలం ఎలాంటిదంట? విశ్రాంతికి మంచిదగుటయు. మీ జీవితంలో విశ్రాంతి మీరు పొందాలనుకుంటే మీరు ఇప్పుడు భుజము వంచాలి. ఆమేన్, హల్లెలూయా. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే, మీరు మంచి చదువులు చదువుకొని ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనుకుంటే మీరేం చేయాలి తెలుసా? ఇప్పటి నుంచి భుజం వంచి పని చేయాలి. ఎందుకంటే అది విశ్రాంతి కలిగిన స్థలము కాబట్టి దాని నిమిత్తం మీరు ఏం చేయాలంటే ఇప్పుడే కష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. మీ చదువు కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే మీకు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు తల వంచి భుజము వంచి పని చేయడం నేర్చుకుంటే కమింగ్ లైఫ్, ద ఫ్యూచర్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. ఆమేన్. పిల్లలాగా చదువుకుంటే ఎప్పుడు చదువుకోవాలా? జాన్ తాత నాకు అయిన తర్వాత చదువుకోవాలి. అవునా? ఎప్పుడు చదవాలి జాయ్? జాన్ తాతలకు అయిన తర్వాత చదువుకుందామా? ఎప్పుడు చదవాలి? ఇప్పుడే చదువుకోవాలి. ఇప్పుడు చదివితే మీరు జాన్ తాత అంత అయినాకో జీవితం. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇస్సాకురు వలె మన వంశస్థుని దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే ఇస్సాకురు సముచితమైన జ్ఞానం కలిగిన
రెండోది ఇస్సాకు భుజము వంచి పనిచేసే తత్వం కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన పిల్లల్ని కూడా ఆ రీతిగానే వారు మార్చబడుదురుగా. ఆమె అని ఎవరికి రాదు. మీ పిల్లలు పని చేయడం మీకు ఇష్టం లేదా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయండి. దేవా, ఇస్సాకు రోజు 2 గాడిదలు పని చేసినట్టు నా కొడుకు పని చేయాలి ప్రభు. ప్రార్థన చేయండి. 2 గాడిదలు ఎంత బరువు మోస్తాయో అంత కష్టం నా కొడుకు కష్టపడాలి ప్రభా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు సమాధానంతో ఉండబోతుంది కాబట్టి. హల్లెలూయా. ఇలా దేవుడారా, ఇప్పుడు కష్టపడితే వాళ్ళు అప్పటికి సుఖపడతారు. ఇప్పుడు మన పిల్లలు కష్టపడితే మనం అయ్యో అన్నాం అనుకోండి, వాడి భవిష్యత్తు ఆగిపోతాం. అందుకే ఇస్సాకు గోత్రస్తున్న దేవుడు ఎందుకు అనుకున్నాడంటే, వారు సమయోచిత జ్ఞానం కలిగిన వారు, వారు భుజము వంచి గాడిద వలె పనిచేసేవారు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మనల్ని, మన పిల్లల్ని ఆ రీతిగా కష్టపడే వారిగా మనం మార్చబడుతుందా. చూడండి, నువ్వు ఎంత కష్టపడతావో ముందు ముందు నీ జీవితం అంత బ్రైట్గా ఉంటుంది. నువ్వు కష్టపడకపోతే ముందు ముందు అంతే కష్టంలో కూడా ఎదుర్కొంటావు. కొంతమంది ఇప్పుడు జలసాగా తిరిగితే కమ్యూన్ లైఫ్ చాలా డేంజర్గా ఉంటుంది. అదే ఇప్పుడు కష్టపడ్డారు అనుకోండి, కమ్యూన్ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బలం ఉన్నప్పుడే పని చేస్తావు. బలం అయిపోయిన తర్వాత నువ్వు పని చేస్తావు అనుకో, నీ లైఫ్ చాలా స్ట్రగుల్తో ఉంటుంది. చీమలు చూసావా? చీమలు చూసావా? అవి ఎప్పుడు వేసవి కాలంలో ధాన్యాన్ని ఏం చేసేదంట, తెచ్చుకొని దాచిపెట్టుకుంటాయి ఎండాకాలంలో. ఎందుకంటే వర్షాకాలంలో వస్తే అవి కొట్టుకుపోతాయి కాబట్టి మంచి స్టోర్ చేసేసుకుంటాయి ఎండాకాలంలో. వారికి ఎవరైనా చెప్పిర్రా? ట్రైనింగ్ ఇచ్చిండ్రా? ఎవరు చెప్పలేదు. అందుకే దేవుడు ఏమంటే చీమల దగ్గర పోయి నేర్చుకోరా నువ్వు అన్నాడు. చీమల దగ్గర పోయి నేర్చుకోను. అందుకే మన పిల్లలకి ఎండాకాలంలో పంపలాలు పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? పిల్లల్ని ఎండాకాలంలో పంపలలో పెట్టుకోవద్దు, పళ్ళలకు పంపించాలి. ఆమేన్. హల్లెలూయా. సిరి కావచ్చు, శాండీ కావచ్చు, రాయల్ కావచ్చు, జాయ్ కావచ్చు, అది చెర్రీ స్క్వేర్ కావచ్చు. ఎండాకాలంలో ఏం చేయాలి? బాగా పని చేయించాలి. గిన్నెలు తోపియాలి, రూమ్ ఉతుకాలి, బట్టలు తిప్పియాలి. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చేయాలి తెలుసా? పాపం రేపు పొద్దున వాళ్ళ భార్య కష్టపడితే వారి ఇంట్లో సాయం చేస్తారు. అప్పుడు ఏమంటుంది అసలు మా ఆయన బంగారం అంటే, అదే చేయలేదు అనుకో, ఈడంత దుర్మార్గుడు లేడు, ఈడంత దుర్మార్గుడు లేదు. నేను ఇంత కష్టపడుతుంటే రానికి బట్టలు పెట్టిస్తానన్నాడు, రానికి చాయ్ పెట్టిస్తాను, చాయ్ పెట్టాడు, రానికి ఇది చేస్తాను. ఏది ఏం నేర్పించింది మీ అమ్మ? అవునా కదా? బయటికి అనకపోయినా లోపలైతే అనుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడిలారా, మగ పిల్లలకి అన్ని పనులు రావాలి. శరీరం అన్ని పనులు రావాలి. నీ బట్టలు ఉతుక్కోవాలి, అవంతా రూమ్ అంతా ఊడవాలి, మమ్మకి చేతులు వస్తే గిన్నెలు కడిగేయాలి, నీ స్నానం నువ్వు చేసుకోవాలి. అర్థమైందా? అన్నం తినుకుంటా మమ్మీ నీళ్ళు తీసుకురా, నువ్వు అన్నం పెట్టుకున్నావు, నీళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకు అంటే మనం క్రైస్తవ పిల్లలుగా ఉన్న ఒక క్రమములో మన పిల్లలు పెంచాలి. క్రమము లేకపోతే వాళ్ళు అక్రమముగా తయారవుతారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. సో కష్టపడడానికి షార్ట్ కట్స్ లేవు. కష్టపడాలంటే కష్టపడాలంటే. ఆమేన్. సో ఇస్సాకు గోత్రంలో ఉన్న మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే వారు సమయోచితమైన జ్ఞానం వల్ల వారు. రెండోది కష్టపడి పనిచేసేవారు. మూడోది చెప్పి క్లోజ్ చేస్తారు.
దినవృత్తాంతములు 33 అధ్యాయము. హితోపదేశ కాండం 33 అధ్యాయం 18వ వచనం. కూర్చో అక్కడ. హితోపదేశ కాండం 33 అధ్యాయం 18వ వచనం. Deuteronomy 33:18. జెబులోను గూర్చి ఇట్లా నేను జెబులోను నువ్వు బయలుదేరి వెళ్ళి స్థలమందు సంతోషించు. ఇస్కామారు నీ గుడారము యందు ఇస్కామారు కాదు ఇస్సాకారు నీ గుడారమందు సంతోషించుము. వారు జనులు కొండకు పిలిచిరి. దేనికి పిలిచిరి? కొండకు పిలిచిరి. అక్కడ నీతి బలులు అర్పింతుదురు. వారు సముద్రములో సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకరుకున్న గొప్పతనం దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇస్సాకరు వంశస్థులు ఎలాంటి వాళ్ళంట? దిమాగ్ కలిగిన, మంచి దిమాగ్ కలిగిన ఇస్సాకరు వంశస్థులు. సెకండ్ पॉइंट, इस्साकर मेहनत करने वाला है. सो भगवान अपन अपने बच्चों को अपन क्या करना, बैठ के दिया लगा के, ये भगवान ने दिया नहीं बुझना होता, हवा में लगा के बुझता या नहीं बुझता? अगर हवा में दिया लगा के प्रार्थना करेंगे, ये भगवान ये दिया नहीं बुझना, बुझता नहीं बुझता? जब हवा में दिया है तो बुझ जाएगा ये? अपना प्रार्थना ऐसा नहीं है. अपन बगैर मेहनत करके भगवान मेरे तिजोरी भरो वो तो नहीं करता हूं. अपन मेहनत करके प्रार्थना करें तो वो मेहनत में बरकत देख सकते हैं जब तिजोरी भरता. आमीन. హల్లెలూయా. అందుకే ఇస్సాకరు ఎలాంటి వాడంటే గాడిదవలే తన భుజం వంచి పనిచేసేవాడిగా ఉన్నాడు. మన పిల్లలకి ఏం నేర్పించాలి? మీ ఆడపిల్లలకి మీరేం నేర్పించాలి? అంట్లు తోమడం, గిన్నెలు తోమడం, అర్థమైందా? షిప్పలు కడగడం, బాత్రూమ్ కడగడం, ఇల్లు తూడవడం, ఇల్లు కడగడం, అర్థమైందా? పెద్దోళ్ళు వస్తే గౌరవించడం, వాళ్ళు ఛాయ్ పెట్టియడం, ఇవన్నీ. అమ్మ అవన్నీ నా పిల్ల చేయదు, నా పిల్ల చేయదు. అమ్మ నా పిల్ల, నీ పిల్ల ఆకాశం కనబడ్డాను అన్న చెప్పు, చేసుకుంటున్నాడు ఆకాశానికి వెళ్ళి వచ్చి చేసుకోపోతా. ఆడు భూమి మీద ఉన్నాడు కదా చేసి, మరి ఆ కోపడికి వెళ్ళి ఏం చేయాలి? నేను కూర్చుంటా, నువ్వు చెయ్యయ్యా అంటే 32 పనులు రూపాయలు ఇచ్చిన నీ చేతిలో వస్తాయి. కాబట్టి తల్లులారా, మీ పిల్లలు కష్టపడి పని చేయాలి. వాడు ఎంత పెద్దోడు కావచ్చు, ఎంత చిన్నది కావచ్చు. మొక్కాయ వంగది మానాయ వంగదు. చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే దానికి కర్ర కడితే చక్కగా పెరుగుతుంది. ఆ మొక్కకి కర్ర కట్టలేదు అనుకో, దాని ఇష్టం వంకలు, ఎన్ని వంక నష్టం వంక, ఎన్న వంకలు పెరుగుతాయి, అన్ని వంకలు పెరుగుతాయి. కాబట్టి ఈనకపోతే ఏం చేద్దాం? బెత్తం వాడమని వాక్యం చెప్తుంది. ఈనకపోతే ఏం వాడాలి? శుభ్రంగా బెత్తం తీసుకొని కాళ్ళ పంటి సరసాలంట. ఎక్కడ కొట్టాలా? చాలా మంది. ఎందుకంటే దుడ్డు కర్ర చేత దేవుడు వారిని ఆదరించిన చూసినాం, అదే అనమాట. మనం కర్రతో కొడితే ఏమైతే నడక చక్కగా అవుతుంది అనమాట. ఆమె ఆమె. సో ఇస్సాకరు జీవితంలో ఇస్సాకరు మళ్ళొకసారి అవసరం అవుతాం. 18వ వచనం. జెబులోను గూర్చి ఇట్లా అనెను, జెబులోను నువ్వు బయలుదేరి వెళ్ళి స్థలమందు సంతోషించుము. ఇస్సాకరు నీ గుడారమందు సంతోషించుము. ఏది అలట? ఎక్కడ సంతోషించాలా? నిజంగా గుడారాల్లో సంతోషం ఉందా?
మీ గుడారాల్లో సంతోషం ఉందా? ఏముంది గుడారాల్లో? లొల్లి, గడబడి, కొట్లాట్లు, సమాధానం లేదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇస్సాకుతో, నీ గృహాలలో నీ గుడారమందు నువ్వు సంతోషించు. సంతోషించాలి అంటే ఏముండాలి? ఆ గృహంలో సంతోషం ఉండాలి. సంతోషం ఉండాలంటే ఆ కుటుంబస్తులు కష్టపడే వారైతేనే సంతోషం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. అవునా? చాలా సార్లు కుటుంబాల్లో భార్య భర్తల్లో ఏముండదు తెలుసా? చేసుకున్నప్పుడే తూ మేరీ రాజా మైతేరి నాన్న అంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడే కొత్తలో 6 నెలలే పాట. ఈ పాట 6 నెలల పాటలు ఏం పాట అంటే, నువ్వు లేకుండా నేను ఉండలేదు, నువ్వు లేకుండా నువ్వు ఉండలేదు. బయటికి తీసుకుంటా. కానీ ఇదేంటున్నారా, నేర్పించాలి. మన గుడారంలో సమాధానం ఉండాలి. మనం సమాధానం కలిగిన వారే మన గుడారంలో సమాధానం వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. భార్యాభర్తలు కొట్లాడితే ఎప్పటిదాకా కలగాలి? ఎప్పటిదాకా కలగాలి? సాయంత్రం వరకు అలగాలి, రాత్రికి వెలగాలి. అర్థమైందా మర్మము? జ్ఞానం కలిసి స్త్రీలకు అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. స్త్రీలు భర్త మీద ఎప్పటిదాకా కలగాలి? చెప్పాలి. ఎప్పటిదాకా కలగాలి? ప్రీతి అరగంట. ఎప్పటిదాకా కలగాలి? అరగంట. పొద్దున అలిగితే సాయంత్రం వరకు ఏమైపోవాలి? అలగాలి. రాత్రి రాగానే వెలగాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఏమైపోతుంది? సమాధానం వచ్చేస్తుంది. లాస్ట్ వాళ్ళన్నా వీళ్ళన్నా వచ్చి సారీ కాంప్రమైజ్ అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నీ ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? సమాధానం వింటారు. సామెతల్లో ఉంటుంది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లులో కట్టుకొను 3 రాళ్ళైతే తన చేతితో తన గృహాన్ని పెరిగి వేస్తుంది. సో దేవుడులారా, ఇస్సాకరు వలె సమయోచితమైన జ్ఞానం మనకు కావాలి. ఇస్సాకరు వలె మన కుటుంబాలు కష్టపడే కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబాలు సమాధానం కలిగిన గృహాల వలె మన గృహాల్లో మనం ఆనందంగా ఉండాలి. ఎందుకు అంటే కింద వచ్చిన వాళ్ళు రాయబడి ఉంది. చదువు. వారి జనములను కొండకు పిలిచిరి. అక్కడ ఏమర్పించారంట? నీతి బలులు. చూడండి, కొండ మీదకి ఎందుకు పిలిచింది చెప్పండి? కొండ మీదకి ఎందుకు పిలిచింది చెప్పండి? కాబట్టి కొండ మీద ఉన్న ఏమైనా మరుగు చేయగలుగుతామా? మీరు కొండ మీద ఉన్న పట్టణం లాంటి వారు అని మత్తయి సువార్త దేవుని వాక్యం చెల్లిస్తారు. మీరు కొండ మీద ఎలాంటి వారు అంట? ఒక పట్టణం లాంటి వారు. ఈ పట్టణము కలిగిన స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారి మంచితనము ఎప్పటికైనా కనిపిస్తుంది. అది దాచాలనుకున్నా దాగదు. కాబట్టి కష్టపడేవారు, సమయోచిత జ్ఞానం కలిగిన వారు, వారి గృహంలో సంతోషాన్ని, సమాధానం వెతికేవారు ఎప్పుడు కూడా కొండ మీద పట్టణము వల్లే వారి కుటుంబాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ కుటుంబాలు ఎలా ఉంటాయంటే సమాధానంతో కలిగిన కుటుంబాలు. కింద వచ్చిన చదివితే వారు ఏం చేస్తారంట? సముద్రములో సమృద్ధిని, ఇసుకలో దాచబడిన ఏమిటంట? రహస్య ద్రవ్యములను పీల్చును. ఇది
గాదాను గురించి ఇట్లా అనను. ఆ, గాదాను ఆ, విశాలపరచువాడు, సృజింపబడవాడు. చాలా. ఈ సమాధానం గృహంలో మనకు కావాలి. జ్ఞానం కలిగిన వారు మనకు కావాలి. కష్టపడేవారు కావాలి. మన కుటుంబాల్లో ఇషాకర వంశస్థులే మన వంశాలను మార్చబడుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని మరి తెలివివంతులుగాను, జ్ఞానవంతులుగాను, సమాధానం వెతికేవారిగా, మన కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అర్థమైందా? నిద్ర వచ్చిందా? ఎన్ని పాయింట్ చెప్పినా విన్నారు? ఎన్ని చెప్పినా? ఏమేమి చెప్పినా? ఇషాకర్ అంటే అర్థం ప్రతిఫలం. వెరీ గుడ్. ఇషాకర్కున్న దేవుడు ఇచ్చిన, అతనికి ఇచ్చిన బ్లెస్సింగ్స్, క్యారెక్టర్ ఏంటి? ఎలాంటి వాడు ఇషాకర్? ఫస్ట్ పాయింట్ సౌమ్యమైన జ్ఞానం. సమయోచితమైన జ్ఞానం. మనందరికి ఏం కావాలి? జ్ఞానం. పక్కన చేయించి చెప్పు, దేవుడికి సమయోచిత జ్ఞానం ఇచ్చింది కాదు. సమయోచితమైన జ్ఞానము దేవుడికి ఇచ్చింది కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏంటిది? కష్టపడి పనిచేయాలి. భుజము వంచి కష్టపడే వారిగా దేవుడు మనల్ని, మన పిల్లల్ని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే మీ పిల్లలు కష్టపడితేనే మీకు భోజనం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళు కష్టపడలేదు అనుకోండి, మీరు ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ముసలి కాలంలో కూర్చొని తినే టైంలో పోయి వాళ్ళు పని చేసి ఎట్లుంటుంది. కాబట్టి రేపు పొద్దున మీరు ముసలి అయితే మీ పిల్లలు అట్లా కాకుండా ఉంటారంటే చిన్నప్పటి నుంచి మీరు నేర్పించాలి. ఏమైతే తెలుసా, వీరికి అన్ని వీళ్ళు అయ్య బుద్ధిలే బట్టి, వీళ్ళకి అన్ని వీళ్ళ అమ్మ బుద్ధిలే బట్టి అంటే ఆ ఇంపాక్ట్ ఎవరు చేస్తున్నావు? మనమే వేస్తున్నాం. ఆ విత్తనం, ఆ విత్తనం వేసినందుకు వాడేమంటాడు? అట్లనే యాక్ట్ చేస్తాడు. వాడు కూడా అట్లనే పని చేస్తాడు. బరిగా అందుకొని కర్ర కాలం కొట్టేస్తే గాడిద చక్కగా నడుస్తుంది. అయ్య బుద్ధులు రావద్దు, ఇటు అమ్మ బుద్ధులు రావద్దు అంటే ఏం చేయాలి? మంచి కర్ర పట్టుకొని సరి చేపించి వాళ్ళని పనిలో పెట్టాలి. కష్టపడేవాడు మనం నేర్పించాలి. అప్పుడు వారు సంతోషంగా ఉంటారు. వారి గృహాలు సమాధానంతో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. వారు సముద్రంలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తారు. ఇసుకలో ఉన్న ద్రవ్యమును వారు పూజించారు. ఇస్సాకరు వలె మన కుటుంబాలు మార్చబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని మాత్రం దీవించి ఆశీర్వదించారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకమైన పాట పాడుతున్న సమయంలో దేవుడు మనం కాంతి తీసుకుందాం. ఈ లోపల మనం ఒక పాట పాడతాం. ప్రార్థన చేస్తున్నాం. తలవంచినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు చేస్తున్నాం. పుష్పాత్మ తండ్రి, ఆయన ఇదిగో ప్రభు తండ్రి, ఇస్సాకరు వలె ప్రభు తండ్రి మా కుటుంబాలు మార్చబడ్డకు సహాయం దయచేయండి. ఇస్సాకరు ప్రభు సమయోచిత జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఇదిగో ప్రభు భుజము వంచి కష్టపడేవాడు.